హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలుసు చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి. సో వీడియో కూడా మంచిగా స్టార్ట్ చేయాలి కదా, అందుకే ఈ వీడియోలో కంప్లీట్లీ జర్నీ ఆఫ్ టూ ప్యూర్ సోల్స్, కళ్యాణ్ పడాలా అండ్ తనుజ పుట్టస్వామి. సో వాళ్ళ జర్నీ అనేది మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నిజంగా అంటారు కదా, ఒక ట్రూ ఫ్రెండ్షిప్, అన్బ్రేకబుల్ బాండ్ అంటే వీళ్ళిద్దరిది. ఎంతోమంది ఎంతో ట్రై చేశారు వాళ్ళ బాండ్ని బ్రేక్ చేయడానికి. ఏమంటారు, అంత ట్రై చేసింది ఒక మంచి పనిలో ట్రై చేసి ఉంటే ఎంతోమంది సంతోషపడేవాళ్ళు అని నేను ఎప్పుడూ ఫీల్ అవుతూ ఉంటా. సో నిజంగా చెప్తున్నాను, ఎంతమంది ఎంత నెగెటివ్ చేసినా వాళ్ళ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కానీ ఆ బాండ్ అనేది, ఆ ఫ్రెండ్షిప్ బాండ్ అనేది ఎవ్వరూ బ్రేక్ చేయలేరు. ఇద్దరికి ఒకరి మీద ఒకరు రెస్పెక్ట్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా వాళ్ళ ఫ్రెండ్షిప్ని స్ట్రాంగ్గా పెట్టుకుంటారు. సో ఆ నమ్మకం మనకుంది. సో జర్నీ అంటారు కదా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అని చెప్పేసి కాలేజెస్లో, స్కూల్స్లో అట్లా. అలాగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ బిగ్ బాస్ హౌస్లో కలిశారు కళ్యాణ్ పడాలా అని తనుజ పుట్టస్వామి. ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఎవరైనా ఇంట్లో అమ్మాయి అంటే తనుజ లాగా ఉండాలి, అబ్బాయి అంటే కళ్యాణ్ లాగా ఉండాలి అని చెప్పి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు వీళ్ళిద్దరూ. సో అంటారు కదా, ప్రతి సీజన్లో టాప్ 1 టాప్ 2 మధ్య చాలా కాంపిటీషన్ ఉండేది, రైవల్రీ ఉండేది. అలాంటివన్నీ రాంగ్ అని ప్రూవ్ చేసింది వీళ్ళిద్దరు పేర్, అంటే ఫ్రెండ్షిప్. సో టాప్ 1 టాప్ 2 మధ్యలో ఇంత ఫ్రెండ్షిప్ కూడా ఉంటుందా అని చెప్పి ఎంతోమందిని అట్రాక్ట్ చేసింది వీళ్ళ బాండ్ అనేది, వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది. సో స్టార్టింగ్లో నార్మల్గా గమనిస్తే వీళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, అగ్ని పరీక్ష కంటెస్టెంట్గా మన కళ్యాణ్ పడాల వచ్చారు. సో తనకి మూవీస్ అంటే ఇష్టం ఉండి అలా బిగ్ బాస్ కామనర్స్కి ఆపర్చునిటీ ఇవ్వడం కానీ, ఆ ప్రాసెస్ తెలుసుకొని అప్లై చేసి జనాల హృదయాలు కలిసి ఏమంటారు, కామనర్గా ఫస్ట్ హౌస్లో ఎంటర్ అయ్యాడు కళ్యాణ్ పడాల. అండ్ అలానే సెలబ్రిటీస్ నుంచి ఫస్ట్గా ఎంటర్ అయింది తనుజ పుట్టస్వామి. సో ఇలా స్టార్ట్ అయింది వీళ్ళ జర్నీ. సో స్టార్టింగ్లో అంటే అంత ఇంటరాక్షన్ అనేది ఉండేది కాదు వాళ్ళిద్దరికి. కానీ తర్వాత పోను పోను వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ అయిందంటే, ఈవెన్ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా చాలా అంటే చాలా జెలస్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఎప్పుడు బ్రేక్ చేద్దామా వాళ్ళ ఫ్రెండ్షిప్ అని. ఇక్కడ తనుజ దగ్గర కళ్యాణ్ గురించి చెప్పడం, కళ్యాణ్ దగ్గర తనుజ గురించి చెప్పడం, అలా స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికీ బ్రేక్ అవ్వలేదు, ఇంకా స్ట్రాంగ్ అవుతూనే ఉంది. సో ఇప్పుడు వీళ్ళ జర్నీస్కి దగ్గరికి వెళ్దాం. సో ఏంటంటే నేను చెప్తాను, బిగ్ బాస్ అనేది ఒక రోలర్ కోస్టర్ రైడ్. సో అది వీళ్ళ దాంట్లో కరెక్ట్ ప్రూవ్ అయింది. సో తనుజ అండ్ కళ్యాణ్ జర్నీ ఆఫ్ బిగ్ బాస్ ఇస్ కంప్లీట్లీ అ రోలర్ కోస్టర్ రైడ్. ఎందుకంటే సో స్టార్టింగ్ 2 వీక్స్లో కళ్యాణ్ అనే పర్సన్ ఎవరికి ఐడెంటిఫై చేయలేకపోయారు అని చెప్పి చాలామంది చెప్పారు, నేను చాలా చూశాను. సో కానీ థర్డ్ వీక్ నుంచి స్టార్ట్ చేసిన గేమ్ ఫైనల్లీ అని విన్నర్ చేసింది బిగ్ బాస్ సీజన్ 9కి. సో దానికి మెయిన్ రీజన్ ఎప్పుడు కళ్యాణ్ చెప్తూనే ఉంటాడు, బికాస్ ఆఫ్ తనుజ. సో తను చెప్పి, తను ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం తన వల్ల నేను ఎక్కడ ఉండాల్సిన పర్సన్ని ఇక్కడ వరకు రీచ్ అయ్యానని చెప్పి చాలాసార్లు కళ్యాణ్ చెప్పాడు. ఎన్నో ఇంటర్వ్యూస్లో, బిగ్ బాస్ హౌస్లో చాలా టైమ్స్ చెప్పాడు. అంటారు కదా, సో ఒక సక్సెస్ అనేది ఈవెన్ తనుజ కూడా చాలాసార్లు చెప్పారు, నేను విన్ అయితే కళ్యాణ్ విన్ అయినట్టే, కళ్యాణ్ విన్ అయినట్టయితే నేను విన్ అయినట్టు అని చెప్పి చాలాసార్లు చెప్పింది తనుజ. సో నా తర్వాత నేను ఎవరైతే పర్సన్ విన్ అవ్వాలని కోరుకుంటానో అది కళ్యాణ్ పడాలా అని. నాకు ఫేవరెట్, మొత్తం బిగ్ బాస్ హౌస్లోనే ఫేవరెట్ పర్సన్ ఎవరన్నా అంటే కళ్యాణ్ పడాలని చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పింది. సో వీళ్ళ జర్నీ ఏంటంటే ఆ స్టోరీ, బ్యూటిఫుల్ స్టోరీ అని నేను ఎందుకు అంటానంటే, స్టార్టింగ్ 2 వీక్స్ వాళ్ళు మాట్లాడుకోలేదు. నేను చెప్పా థర్డ్ వీక్ నుంచే తను చెప్పింది అది ఒక పక్క. వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎంతో మందిని ఇన్స్పైర్ చేసింది. ఇప్పటికీ బిగ్ బాస్ అయిపోయి 3 మంత్స్ దాటింది, కానీ వీళ్ళ పేరుకి ఎంత అడిక్ట్ అయ్యారంటే, వాళ్ళిద్దరి గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిన, అప్డేట్ తెలిసిన చాలా బాగుంటుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అని ఇప్పటికీ ఎంతోమంది, ఇండియాలోనే కాదు, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జర్మనీ, దుబాయ్, అన్ని ప్లేసెస్లో వాళ్ళు ఓన్ చేసుకున్నారు. మిలియన్స్ ఆఫ్ హార్ట్స్, అంటే తన్యాన్ అని చెప్పి, కథ అని చెప్పేసి, కేటీ, ఎన్నెన్నో పేర్లు, ఎన్నెన్నో ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేశారు వీళ్ళిద్దరి కోసం.
సో నిజంగా ఒక్క గ్లింప్స్ దొరికితే చాలు మాకు అని చెప్పేసి. అండ్ చాలామంది వీళ్ళిద్దరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, కెరియర్‌లో గ్రోత్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళిద్దరి కోసం అన్నదానాలు కానీ, ఎంతో మంచి పనులు చేయడం, ఫుడ్ డొనేట్ చేయడం, బట్టలు ఇవ్వడం, ఇలాంటి చాలా చాలా మంచి కార్యక్రమాలు ఇవ్వడం. ఈవెన్ వాళ్ళ ఇండివిడ్యువల్ ఫ్యాన్స్ కూడా వాళ్ళ కోసం ఎంతో చేస్తున్నారు. ఎంతో చేసేలాగా చేసింది వీళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్పే. నేను నిజంగా చెప్తున్నాను. వాళ్ళ పర్సనాలిటీస్, డౌన్ టు ఎర్త్ ఉండేది విధానము, అందరిని మన అనుకునే విధానం నిజంగా ఒక ట్రూలీ ఇన్స్పిరేషనల్ జర్నీ. నిజం చెప్తున్నాను. నేను ఒక స్టోరీ లాగా ఏదో చెప్దాం అనుకున్నది, అలాంటిది నేను ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి నా మనసులో వచ్చేసింది చెప్తున్నాను. ఈ వీడియో అప్‌లోడ్ అయిన ఎవరేమనుకున్నా పర్లేదు. నా మనసులో ఉన్న థాట్స్ నాకు తెలిసి చాలామంది కనెక్ట్ అవుతారు ఈ వీడియోకి. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది వీళ్ళ ఫ్రెండ్‌షిప్. ఫిఫ్త్ వీక్ అనుకుంటా ఫైర్ స్టార్మ్స్ ఎంటర్ అయ్యారు. కళ్యాణ్ ఆ వీక్ క్యాప్టెన్ అయ్యారు. అప్పుడు కన్ఫెషన్ రూమ్‌లో ఒక వీడియో చూపెట్టారు. సో, అందరూ అనుకుంటారు ఆ వీడియో చెప్తే ఇంకా కళ్యాణ్ తనుజ ఫ్రెండ్‌షిప్ అనేది బ్రేక్ అవుతుంది అది ఇది అని చెప్పేసి. కానీ ఆ వీడియో అస్సలు నమ్మలేదు. తన ఫ్రెండ్‌షిప్‌ని నమ్మింది. వాళ్ళ ఫ్రెండ్‌ని నమ్మింది. ఈవెన్ తన ఫ్రెండ్స్ ఎంతో మంది కాదు సెల్ఫిష్‌నెస్‌తో యూజ్ చేసుకుంటున్నాను నిన్ను, అంటే గేమ్‌లో యూజ్ చేస్తున్నాడు అది ఇది అని చెప్పినా కూడా తన గురించి స్టాండ్ తీసుకుంది. అంత ట్రస్ట్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్‌ని అని చెప్పి తెలిసింది. ఫస్ట్ టైమ్స్ వచ్చిన తర్వాత 2, 3 వీక్స్ ఉండే. ఎందుకంటే ఎక్కడ బ్యాడ్ అయిపోతారో అని చెప్పేసి ఇద్దరు కొంచెం దూరంగా ఉన్న తర్వాత మళ్ళీ ఒక్కరి కోసం ఎవరో ఏమో అనుకుంటున్నారని కాదు. మన ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవ్వాలి. మనం ఒకళ్ళకి ఇన్స్పిరేషన్‌గా ఉండాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. 2 వీక్స్ డిస్టర్బెన్స్ వచ్చినా కానీ అక్కడ వాళ్ళ కేర్ అనేది ఎక్కడా తగ్గదు. కళ్యాణ్ తిన్నాడా లేదా అని చెప్పి వేరే వాళ్ళతో అడిగించడం కానీ, కళ్యాణ్ ఏమో తన కోసం హాట్ వాటర్ తను డైరెక్ట్‌గా తీసుకెళ్ళకపోయినా వేరే వాళ్ళతో ఇవ్వడం కానీ, సో చాలా బాగా కేరింగ్‌గా చూసుకోవడం ఇద్దరి సైడ్ నుంచే. అందుకే కదా ఇంత కనెక్ట్ అయింది. ఎప్పుడైనా 'బిగ్ బాస్' సీజన్ 9 గుర్తు తెచ్చుకుంటే టీఆర్‌పీ కింగ్ అండ్ క్వీన్ అనేది కళ్యాణ్ అండ్ తనుజని. సో చాలామందికి ఎన్నో విమర్శలు వచ్చాయి. నేను 'బిగ్ బాస్' జర్నీ గురించి ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్తూనే ఉంటా. అందువల్ల నేను ఇంకా కంటిన్యూ దలుచుకోవట్లేదు ఈ వీడియోలో. ఆ 'బిగ్ బాస్' జర్నీ అయిపోయిన తర్వాత ఎన్నో మంది డౌట్స్. ఈ ఫ్రెండ్‌షిప్ బయటకెళ్ళినాక ఇలానే కంటిన్యూ అవుతుందా అని చెప్పి. ముందు అయిన సీజన్స్‌లో చాలామంది అలా బ్రేక్ అయింది. ఇది కూడా అయిపోతుందా బ్రేక్ అని అనుకున్న వాళ్ళందరికీ ఉన్న క్వెషన్ మార్క్‌కి ఆన్సర్స్ ఇచ్చింది వీళ్ళ ఫ్రెండ్‌షిప్. సో, మేము 'బిగ్ బాస్' హౌస్‌లో ఎలా ఉన్నామో బయట కూడా అలానే ఉంటామని చెప్పి చాలా సార్లు చెప్పారు. చాలా ఇంటర్వ్యూస్‌లో ఒకళ్ళ కోసం ఒకళ్ళు స్టాండ్ తీసుకున్నారు. ఎంతోమంది నెగెటివ్ చేయడానికి ట్రై చేశారు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు స్టాండ్ తీసుకోవడం కాదు. నాకు లైఫ్‌లో హౌస్‌లో దొరికిన బెస్ట్ ఫ్రెండ్ అంటే కళ్యాణ్ పడాల అని తనుజ చెప్పడం కానీ, కళ్యాణ్ గొడవలో చెప్పడం కానీ, సో, జరిగింది. ఇప్పటికి సంక్రాంతి ఉత్సవం నాకు తెలీదది. సంక్రాంతి ఈవెంట్‌లో వాళ్ళిద్దరి పెర్ఫార్మన్స్ కానీ, వాళ్ళిద్దరి గెస్చర్స్ కానీ ఎంతో బాగుండే. మళ్ళీ బీబీ ఉత్సవంలో నెగటివిటీ అనేది స్టాప్ చేయడానికి ఎంతో మంచి వర్డ్స్ చెప్పింది తనుజ కళ్యాణ్ గురించి. అది టెలికాస్ట్ చేయలేదు. అది టెలికాస్ట్ చేస్తుంటే నిజంగా వాళ్ళ మీద తనుజ ఇంకా కళ్యాణ్ మీద ఉన్న రెస్పెక్ట్ అనేది, వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అనేది అసలు చాలామందికి ఇంకా నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళు కూడా పాజిటివ్ అయిపోతారు. అలాంటి క్లిప్స్ కట్ చేశారు. కానీ అయినా కూడా నేను ఒక్కటి మాత్రం చెప్పగలను. ఎన్ని సీజన్స్ వచ్చినా ఇలాంటి బాండ్ అనేది ఎక్కడ చూడలేము. ఇలాంటి ఫ్రెండ్‌షిప్ అనేది ఎక్కడ ఉండదు. సో, అందరి మనసులో అలానే నిలిచిపోయే పేరు కళ్యాణ్ అండ్ తనుజ. ఎన్ని సీజన్స్ వచ్చినా ఇప్పుడు ఏదన్నా 'బిగ్ బాస్' సీజన్ స్టార్ట్ అయినా మనకు అన్ని మూమెంట్స్ మళ్ళీ గుర్తొస్తాయి. ఆహా! ఇక్కడ కళ్యాణ్ ఉండేవాడు. ఇక్కడ తనుజ ఉండేది. ఇక్కడ సపోర్ట్ చేశారు ఇద్దరు. క్యాప్టెన్ చేయాలని ఎంతో ట్రై చేశాడు కళ్యాణ్ తన సైడ్ నుంచి. తనుజ డ్రీమ్‌ని. తనుజ ఏమో కళ్యాణ్‌ని క్యాప్టెన్ చేయాలని, లాస్ట్ క్యాప్టెన్ చేయాలని ఎంతో ట్రై చేసింది. ఇక్కడ ఈ మూమెంట్ ఉంది. ఇక్కడ ఈ గేమ్ అదే రికలెక్ట్ అవుతది. కానీ ఈ బాండ్‌ని అస్సలు బ్రేక్ చేయలేరు. ఈ ఫ్రెండ్‌షిప్ అనేది లైఫ్ లాంగ్ ఇలానే కంటిన్యూ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే నా ఛానల్ వ్యూవర్స్ కానీ, నా మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ, నా ఫ్రెండ్స్ ఫ్రెండ్సే అంట. ఎందుకంటే నా ఫాలోవర్స్‌ని కూడా ఫ్రెండ్సే అంటారు. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, కళ్యాణ్ పడాల అండ్ తనుజ పుట్టస్వామి వల్ల నాకు చాలా పెద్ద ఫ్యామిలీ అనేది దొరికింది. సో, ఎంతోమంది నాకు కనెక్ట్ అయ్యారు. ఎంతోమంది ఫ్యామిలీ లాగా అయిపోయారు బికాస్ ఆఫ్ కళ్యాణ్ అండ్ తనుజ. ఒక ఇంట్రోవర్ట్ పర్సన్‌ని కంప్లీట్‌గా ఎక్స్‌ట్రోవర్ట్ లాగా, అంటే ఒక ఫ్యామిలీ లాగా దొరికిందిలాగా చేసింది వీళ్ళిద్దరు బాండ్ అనేది. సో, నేను
చాలా కనెక్ట్ అయ్యాను. నాకు తెలిసి చాలామంది వీళ్ళిద్దరు బాండ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటారు. ఇప్పటికి వాళ్ళిద్దరి కోసం అప్డేట్స్ కోసం కానీ, వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి కానీ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో, మన సైడ్ మనం ప్రే చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి. వాళ్ళ కెరియర్ గ్రోత్ ఉండాలి. నిజం చెప్తున్నా, వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఏమేమో చెప్దామని ఆలోచించా. వీడియో చేసే టైంకి ఏం చెప్పాలో కూడా అంటే ఫ్లోలో వచ్చేస్తుంది కానీ ఒక ప్రాపర్ ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వలేదు. ఐయామ్ సారీ ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా. కానీ నా ఎమోషన్స్ అనేది నేను ఈ వీడియోలో పెట్టుకున్నాననమాట. సో నెక్స్ట్ వాళ్ళ రాబోయే ప్రాజెక్ట్ 'కుక్కు విత్ జాతిరత్నాలు' మనకి గ్రాండ్ ప్రీమియర్ 4th నుంచే స్టార్ట్ అవుతుంది. ఎలా అయితే మీరు ముందు సపోర్ట్ చేశారో 'బిగ్ బాస్'లో, అలానే కళ్యాణ్ ఇంకా తనుజాని 'కుక్కు విత్ జాతిరత్నాల్లో' కూడా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కూడా కాంపిటీషనే, కానీ వాళ్ళిద్దరిని మళ్ళీ చూడబోతున్నాం. ప్లీజ్ డూ వాచ్ 'కుక్కు విత్ జాతిరత్నాలు'. థ్యాంక్ యూ.